నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని అంటే కేకులు ఇలాంటివి కాకుండా, అభిషేకాలు ఇలాంటివి కాకుండా రాష్ట్రానికి పనికొచ్చే విధంగా చెట్లు నాటండి అని చెప్పేసి తనే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరి ఇదేనా ఇంకేమైనా ఉన్నాయా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ఈరోజు ముందుగా అంటే మా తరపున మీరు చెప్పాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ సార్కి బర్త్డే విషెస్. అండ్ అలానే ఇక్కడ చూస్తుంటే ఏంటంటే ప్రతిసారి ఆయన అంటే ఇంతకుముందు హీరో ఆయన చాలా మందికి అంటే ఆయనకి ఒక ఫ్యాన్ బేసే ఉంది. అంటే ఆయన పాలిటిక్స్లోకి రావాలి, డిప్యూటీ సీఎం కాదు సీఎం కావాలని కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటి నుంచి అని కాదు, ఆయనకి ఎప్పటి నుంచో ఆయనకి ఎన్నో ఫ్లాప్స్ ఉన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన ఫ్యాన్స్ ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వలేదు. ఆయనకున్న క్రేజే వేరు. సో అలాంటిది ఇప్పుడు ఆయన ఏపీకి డిప్యూటీ సీఎం. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా అయితే కేకులు ఇలాంటివి కాకుండా, కేకులు కట్ చేయడం, పాలాభిషేకాలు ఇలాంటివి కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మీరు కార్యక్రమాలని చేపట్టాలి, చెట్లు నాటండి అని చెప్పేసి అయితే తనకి ఆ మొక్కలు నాటండి అని చెప్పేసి తను పిలుపునివ్వడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో మీరు తనతో ఎప్పటి నుంచో ప్రయాణిస్తున్నారు. సో అసలు పవన్ కళ్యాణ్ గారి నేచర్ ఎలా ఉంటుంది అంటే చాలా మంది మనం చూసాం ఇంటర్వ్యూస్లలో అన్నిట్లలో, కానీ మీరు ఎక్కువ దగ్గరగా ఉంటారు కాబట్టి అసలు ఆయన కోపం ఎలా ఉంటుంది, అసలు ఆయన తీసుకునే డెసిషన్స్ అవి ఎలా ఉంటుంది, ఆయన హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు. సో ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని అయితే జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఎలాంటి ఆయన తీసుకునే డెసిషన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటంటారు? సిరి, పవన్ కళ్యాణ్ గారికి నేను అంటే వ్యక్తిగతంగా అంటే దగ్గరగా ఉండడం అంటే ఆయన ఆలోచనలకు దగ్గరగా ఉంటాను. ఎందుకంటే 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఆయన అప్పటికే ఒక టాప్ స్టార్. ఆయన కొన్ని లక్షలాది మంది అభిమానులు కలిగినటువంటి వ్యక్తి. వయసు యవన వయసులోనే ఉన్నాడు ఆయన, ముసలితనంలో లేదు. ఎందుకంటే భారతదేశంలో చాలామంది రాజకీయ నాయకులుగా వచ్చినటువంటి సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా కాస్త వయసు అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళే. ఇంత క్రేజ్ ఉన్న టైంలో, ఇంత గ్లామరు, తర్వాత ఇంత డిమాండ్ ఉన్నటువంటి టైంలో ఒక సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సరే, ఆ 2014లో పార్టీ పెట్టినప్పుడు అందరికీ అనుమానాలు, ఈయన నిలదొక్కుగలడా, గతంలో జరిగినటువంటి కొన్ని అనుభవాల దృష్ట్యా అనేక రకమైన అనుమానాలు, రకరకాలటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉండేవి. సరే, ఆయన ఎక్కడా కూడా తను అనుకున్నటువంటి తన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే రాష్ట్రం, దేశం గురించి మాట్లాడుకుంటూనే ఉంటుంది తప్ప అతను ఎప్పుడూ కూడా ఒక రాజకీయ రంగంలోకి వచ్చాం కాబట్టి నేను ఫలానా పదవి అనుభవించాలనేటువంటి ఆలోచన ఇప్పుడు అతనికి లేదు. మీరు గమనించండి, 2014 ఆయన పార్టీ పెట్టిన కొత్తలో మన రాష్ట్ర విభజన జరిగింది. ఆ టైంలోనే పార్టీ ఉంది. అయినా కూడా ఆ రోజునటువంటి తెలుగుదేశానికి, బీజేపీకి సపోర్టివ్గా నిలడు ఆయన. ఆ రోజు ఆయన పదవి తీసుకోలేదు, తన పార్టీ వ్యక్తులు కూడా పదవులు ఇప్పించాల. ఎందుకు అప్పుడు ఇప్పించాడంటే రాష్ట్ర విభజన జరిగింది. ఈ టైంలో చంద్రబాబు గారు లాంటి అనుభవం ఉన్న నాయకుడికి రాష్ట్రం చేతిలో ఉండాలి, ఆయన చేతిలో ఉండాలి. అదే సందర్భంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారు కూడా అధికారంలో ఉంటే రాష్ట్రం, దేశం రెండింటికి ఉపయోగమైనటువంటి ఆలోచనతో ఆయన సపోర్ట్ చేశారు. ఆ తర్వాత సపోర్ట్ చేసినంత మాత్రాన ఆయన గుడ్డిగా పయనించాల. మధ్యలో ఏమన్నా కొన్ని తప్పుదాలు జరిగితే ఆ ప్రభుత్వంలో వ్యతిరేకించారు. బహిరంగంగా మాట్లాడు అంటే మన అంతిమంగా రాష్ట్ర క్షేమమే ఆయనకు కావాలి, అంతే తప్ప ఏదో గుడ్డెద్దు చేయలేబట్టి రాజకీయాలు చేయడం మనకి ఇష్టం ఉండదు కూడా. అయితే అదే సందర్భంలో రాజకీయాలంటే ఏదో ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాలి తప్ప అధికారంలో ఉన్న వాళ్ళని బురద చల్లడమో లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేయడమే కాదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన తన వంతుగా ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన విధానంతో చేసుకుంటూ వచ్చారు. మీరు అనేక ఉదాహరణలు చెప్పొచ్చు. ఆ రోజున కిడ్నీ బాధితుల గురించి ఉద్దానంలో ఆయన చేసినటువంటి పోరాటం కావచ్చు, అమరావతి రైతుల గురించి కావచ్చు, అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. సరే, 2019 ఎన్నికల తర్వాత మేము అనుకున్నటువంటి ఆశించినటువంటి ఫలితాలు రాకపోయినప్పుడు ఆయన రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఆయన ఎక్కడా కూడా నిరాశ చెందల. ఇమీడియట్గా ఆ రోజున భవన నిర్మాణ కార్మికుల గురించి వైజాగ్లో ఒక ధర్నా చేయడం, వాళ్ళకి అండగా నిలబడడం, తర్వాత డొక్కా సీతమ్మ క్యాంటీన్ లాంటివి పెట్టడం. అదే సందర్భంలో కరోనా టైం కూడా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలకి చెరో 50 లక్షలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ₹1 ఇచ్చాడు ఆయన. భారతదేశంలో సరే ఏ రాజకీయ పార్టీలో ఉన్న నాయకుడు కూడా డబ్బులు ఇవ్వాల. అందరూ వసూలు చేసి ఇచ్చారు తప్ప తన సొంత డబ్బు ఎవరు ఇవ్వాల. అదే సందర్భంలో గత 5 సంవత్సరాలు చూసాం.
కౌలు రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళని ఆదుకోవాల్సిన గత ప్రభుత్వం ఆదుకోకుండా దానికి అది కూడా రాజకీయం చేస్తుంటే ₹1,00,000 భరోసా, చనిపోయిన కుటుంబానికి ₹1,00,000 తన సొంత డబ్బుతో. అలా నేను అంటుంది చెప్పుకుంటే చాలా ఉంటాయి. రాజకీయం అంటే కేవలం ఆ ఎన్నికలప్పుడు కొన్ని ₹100,00,00,000 ఖర్చు పెట్టేసి అధికారంలో రావడం, తర్వాత ఆ ఖర్చు పెట్టిన 100 కోట్లకి రెట్టింపు ఆదాయం సంపాదించుకునేలాగా ప్రజల నుంచి దోచుకోవడం, ఇదే రాజకీయంగా ఉంది నేటి రాజకీయ పరిస్థితుల్లో. అలా కాకుండా తాను సంపాదించిన సొమ్ము, ఒక సినిమా యాక్ట్ చేసేటంటే నాకు వచ్చిన డబ్బును తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు పెట్టడం, ఆఖరికి కొన్ని సందర్భాల్లో తన సొంత బిడ్డల గురించి దాచుకున్న సొమ్ము కూడా ప్రజలకే ఖర్చు పెట్టాడు ఆయన. అది ఇంటర్వ్యూలో చెప్పేశారు. దేశాయి కూడా చాలా సార్లు అంటే తనకి అంతిమంగా తనకి ప్రజలు, ప్రజాక్షేమం, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అనేటువంటి ఆలోచన తప్ప ఇంకొక ఆలోచనకి ఏముండదు. ఈ గెలుపు ఓటంలో ఆయనకి పెద్ద లక్ష్యం అయినా. అందుకనే మీరు ఏ రాజకీయ పార్టీ అయినా చూడండి సరే, ఒక రాజకీయ పార్టీ పెడితే ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడు నేను ఆ రాష్ట్రానికి సీఎం కావాలనే కోరుకుంటాడు. అంతే తప్ప ఎవరికో సపోర్ట్ చేయాలని ఏ రాజకీయ పార్టీ కోరుకోరు. అలాగే ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతాలను వచ్చి ఆ పార్టీకి అండగా నిలబడిన వాళ్ళందరూ కూడా మా పార్టీ అధికారంలో రావాలి, మా అధ్యక్షుడు సీఎం అవ్వాలి అనేటువంటి కోరికలే కోరుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూశాక, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు, అవినీతి అన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మనం అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంతో, అదేవిధంగా బీజేపీ తోటి కలిసి ఉమ్మడిగా పోరాటం చేసి రాక్షసుని తవరాలనేటువంటి ఒక సదుద్దేశంతో వచ్చాడు. అప్పుడు కూడా ఆయన మీద అనేక రకమైనటువంటి మాటలు వెనకాల నుంచి, ఏంటి రాజకీయ పార్టీ పెట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తాడో, వీళ్ళ క్యాండిడేట్లు లేరు, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఆయన్ని ఏ రోజు ఎన్నితరచోళ్ళ తను నమ్ముకున్నది ఒకటే, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుంటే వీళ్ళ కాకపోతే రేపైనా రాజకీయాలు చేయొచ్చు, రాష్ట్రమే నాశనం అయిపోయిన తర్వాత మనం ఏ రాజకీయాలు చేస్తాం అనేటువంటి ఉద్దేశంతో వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలనేమో అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఇప్పటం సభలో ఎలా అయితే చెప్పారో అదే మాట కట్టుబడి ఆఖరికి చంద్రబాబు గారికి అక్రమ అరెస్ట్ జరిగింది, అది అక్రమం అని, అన్యాయం అని అందరికీ తెలుసు. అయినా కూడా ఆయన ఒక ట్వీట్ పెట్టి సపోర్టివ్గా పెట్టచ్చు. అలా చేయలేదు. ఆయన స్వయంగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయన్ని పరామర్శించి బయటకు వచ్చి అనౌన్స్మెంట్ చేశారు. పొత్తులో భాగంగా మేము కలిసి వెళ్తున్నామని చెప్పేసి, అని పొత్తు ఉంటుందని చెప్పేసి ఆయన మొట్టమొదటిగా అనౌన్స్ చేశారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అప్పుడు కూడా ఆయన్ని ఎలాగ అనౌన్స్ చేస్తారో అది ఇదని మాట్లాడారు. ఆయన పదే చెప్తారు, మాలాంటి వారు అందరికీ కూడా వ్యూహాలు నాకు వదిలేయండి, మీరు పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం మీద దృష్టి పెట్టండి, ప్రజాసేవలో వాటిలో నిమగ్నం అవ్వండి, వ్యూహాలు నేను చేసుకుంటా, నాకు తెలిసి ఏం చేయాలని మాట మాట్లాడారు. 21 సీట్లు తీసుకుంటూ ఏంటి, ఆ తర్వాత వీళ్ళ క్యాండిడేట్లు లేరు, లేకపోతే చంద్రబాబు గారికి ఇది అయిపోయాడైనా ఆయన చెప్పినట్టు ఆడుతున్నాడు అని ఏ మాటలు. ఏంటంటే సిరి 2 చోట్ల ఓడిపోయాడు అనిపించుకున్న స్థాయి నుంచి నిలబెట్టిన 21 స్థానాల్లోనే గెలిపించుకోగలిగాడు, 100% స్ట్రైక్ రేట్ అనేటువంటి మాట అనిపించుకున్నాడు. ఏంటంటే పనికి మాలిన వాళ్ళు కూడా ట్వీట్స్ పెట్టేవారు. అటువంటి స్థాయి నుంచి పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు కూడా అభినందించేటువంటి, మెచ్చుకునేటువంటి ఒక స్థాయికి వచ్చాడు ఆయన. అధికారంలో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా నేను డిప్యూటీ సీఎం అయినటువంటి గర్వం కూడా లేకుండా, ఎక్కడ కూడా లేకుండా తను ఏమైతే అనుకున్నాడో, తను ఏమైతే తీసుకున్నారో ఆ శాఖలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు, అంటే అధికారుల దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకోవడం, తను కొత్తగా నేర్చుకోవాల్సింటే నేర్చుకోవడం, దాన్ని ఏమో అమలు చేయడం, ఏ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళారు తప్ప ఎక్కడా కూడా. అదే సందర్భంలో మాలాంటి అంటే పార్టీకి సంబంధించినటువంటి అందరికీ కూడా మనం అధికారంలోకి వచ్చాం, మనం అధికారం వినయం ఇవ్వాలి తప్ప గర్వం ఇవ్వకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం. అదే సందర్భంలో ఆయన తీసుకున్న రంగాలు ఆయనకి ఇష్టమైనటువంటి శాఖలో, ఆయనకి ఇష్టం వచ్చిన శాఖలు ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. ఆ శాఖలు అంటే గ్రామీణాభివృద్ధి కావచ్చు, అడవులు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయా రంగాల్లో ఏ విధంగా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అని ఎక్కడికెక్కడ చేసుకుంటూ వెళ్తాం. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయన మామూలుగా సహజంగా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కేక్స్ కట్ చేస్తారు, లేకపోతే బాణసంచాలు ఇటువంటి కాదు. వాటి వలన ఉపయోగం ఏంటి? మొక్కలు నాటండి. ఈ రోజున రాష్ట్రంలో కనీసం ఎక్కడ ఒక విధమైన వాతావరణం కాలుష్యం పెరిగిపోయింది, మొక్కలు నాటట్లే, ప్రతి చెట్లు నరికేస్తున్నారు. ఈ సందర్భంలో మనం ఈ రోజు నాటే మొక్క రేపు పొద్దున భావితరాలకు ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ పీల్చుకొని సరైన ఆక్సిజన్ కూడా లేకుండా పోతుంది, సరైన తాగునీరు లేకుండా పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి అనే మాట చెప్పి ఆయన ఏదైతే పార్టీ సిద్ధాంతాల్లో పెట్టారో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే పర్యావరణం కాపాడుకోవడానికి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా, ఉభయ రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణలో అదే కార్యక్రమం, ఎక్కడికెక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం. అందులోనే మన సహజంగా ఇక్కడ దొరికే మన దేశీయ మొక్కలు ఉంటాయి కదా, వాటిని నాటుకుంటే వెళ్తున్నాం. అంటే
భావితరాలకైనా ఒక దిక్సూచిమట. రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు ఉండాలి, స్వచ్ఛ రాజకీయాలు ఇటువంటి వ్యక్తులు ఉండాలి, ఇటువంటి కల్మషం లేకుండా తన స్వప్రయోజనం ఆలోచించకుండా ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు కావాలి అనేటువంటిది భవిష్యత్తులో ఎవరైనా రిఫర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక మంచి బుక్ అవుతాడు ఆయన. మీకు ఖచ్చితంగా నేను కూడా మీ తరపున అదేవిధంగా మా తరపున కూడా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, మీరు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలి, రాష్ట్రానికి మీరు సేవలు మరింతగా చేయాలి, మీలాంటి వారి అండలో మాలాంటి వారు అందరూ నడవాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్టు మీ కాంక్షకు అనుగుణంగా మేము కూడా నడుచుకుంటామని చెప్తూ మరోసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. నమస్తే.